కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధాబాలు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను లోపలికి వెళ్లనివ్వటం లేదు. పోలీసులకు కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పచ్చ గుండాలకే సపోర్ట్ చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఇంటి వద్ద పచ్చ మూకలు గుమిగూడాయి. కౌన్సిలర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు టీడీపీ గుండాలు. అక్కడికి వచ్చిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను కూడా అడ్డుకున్నారు. ఇంత అరాచకం జరుగుతున్నా చోద్యం చూస్తూ తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలనే అక్రమంగా అరెస్ట్ చేశారు. తునిలో 30కి 30 కౌన్సిలర్లను వైఎస్ఆర్సీపీ గెలిస్తే 9 మందిని మభ్యపెట్టి లాక్కున్నారని మండిపడుతున్నారు దాడిశెట్టి రాజా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని, దీనిపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడున్నారు? అప్డేట్స్ ఏంటి? కవిత, మనం చూస్తున్నాము తుని నియోజకవర్గంలో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న దానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఒక ఉదాహరణ. ఎందుకంటే హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. తుని మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యతంగా సాధ్యతంగా నడిపించాలని చెప్పి. కానీ ఇక్కడ వ్యవస్థలు ఏవి కూడా అటు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు. మరోవైపు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెక్షన్ 163/2 అమలు చేసినప్పటికి కూడా అక్కడ ఏదైతే తుది మున్సిపల్ కార్యాలయం సమీపంలో దాదాపు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, గుండాలు మొత్తం మోహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా తుది మున్సిపల్ చైర్మన్ సుధాబాలను కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్లకుండా మొత్తం వారి ఇంటి వద్ద నిర్బంధించడం జరిగింది. బయటకు రాకుండా షట్టర్లు వేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లను విడిపించుకుని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన మీద కూడా దాడి చేసి ఆయన గింట పరిస్థితి తీసుకొచ్చారు. ఆయనతో వాగ్వాదం దిగారు. ఓవరాల్ గా చూసినట్లయితే పచ్చకుండా అయితే తుని నియోజకవర్గంలో రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసుల నుంచి పూర్తి సహకారం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు తుని నియోజకవర్గం రాకుండా ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ తరలిస్తున్నారు. ఎవరైతే తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఉన్నారో ఆయన భర్త ఏలూరు బాలునితో పాటుగా తొండంగి మండలం సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేత గంగబాబు, అదేవిధంగా కౌన్సిలర్ల భర్తలను కూడా తీసుకొచ్చి ఇక్కడ తుని టౌన్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ వ్యవస్థలకు సంబంధించిన ఆదేశాలను పాటించట్లేదు. న్యాయస్థానానికి సంబంధించిన ఆదేశాలను కూడా పూర్తిగా విస్మరించిన పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి కూడా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.